Let the prophet dream, but I have a word. Let the one who has a word speak that word faithfully. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. The thing about Jesus, ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే, when you preach gospel happens. What you hear about Jesus can change your destiny. A natural man cannot receive the things of God. Become a supernatural spiritual man. The anointed life. Amen. అభిషేకించబడిన జీవితం. God has anointed us. Amen. So that life is full of power. Amen. Hallelujah. So that, Lord, and I'm talking about the foundations of the anointing. So number one, it's association. Association is very, very important. Sahavasamu, or with whom you hang out. That's very, very important. మన association సరైన వాళ్ళతో లేకపోతే it will destroy your life. అది మీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. And then association, and number two, what is it? Observation. Observation అంటే గమనించుట, or to really absorb. అంటే ఊరికే చూడటం కాదు, గమనించటం అంటే you have to absorb those things. అవి మన లైఫ్లో మనం వాటిని అన్వయించుకోవాలి. You need to keep it in your heart. దాన్నే నేను when you're talking about the meditation of the word, దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేసేటప్పుడు అదేంటంటే we must absorb the virtue in it. ఆ వాక్యంలో ఉన్న ఆ గుణము, ఆ తత్వమును మనము దాన్ని సంపూర్తిగా మనం అబ్జార్బ్ చేసేయాలి. దాన్ని జస్ట్ లైక్ అంటే చెప్పాలంటే కరెక్ట్ తెలుగు మాట మనం పీల్చుకోవాలి దాన్ని. ఆమేన్. నాట్ జస్ట్ రీడ్ ఇట్ సూపర్ఫిషియల్, ఏదో పైన మనం చదివి వదిలేయటం కాదు, కానీ యూ హ్యావ్ టు అబ్జార్బ్ దోస్ థింగ్స్. ఓకే, సో ద రీజన్ వై గాడ్ anointed some people after the leaders, దేవుడు ఎందుకని కొంతమందిని అభిషేకించాడంటే they were observing at the same time they're absorbing. Amen. Even if you see the disciples, usually మీరు చూసినా సరే, they were observing Jesus, and also they're absorbing from his life. Amen. And then we see Joshua, మోషేని చూస్తూ ఉన్నాడు. And then we read about Elijah and Elisha. Elisha was observing and then absorbing from Elijah. ఏలియా జీవితాన్ని చాలా తీక్షణంగా గమనిస్తూ ఉన్నాడు. And number 4 is consecration. సో కాన్సక్రేషన్ గురించి నేను అక్కడక్కడ చెప్తా ఉన్నాను. ఐఎమ్ క్లబ్బింగ్ అప్ కాన్సక్రేషన్ అండ్ application or action part. So consecration is చాలా చాలా ప్రాముఖ్యమైనది. You must know what you are born for, what you are called for. మనం దేని కొరకు పిలువబడ్డామో, దేవుడు మనలను దేని కొరకు పిలిచాడో మనం దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, దాన్ని గమనించాలి. And then you must set yourself apart for that. Hallelujah. సో మనము దాన్ని గమనించకపోతే, ఇఫ్ యూ డోంట్ సెట్ యువర్ సెల్ఫ్ అపార్ట్, దెన్ యూ మిస్ ఇట్. మీరు సంపూర్తిగా కోల్పోతారు. యూ లూజ్ యువర్ విజన్, యూ లూజ్ యువర్ ప్యాషన్. మీ యొక్క దర్శనం పోతుంది, అండ్ దెన్ మీ యొక్క తీవ్రత పోతుంది. యువర్ డిజైర్ విల్ వ్యానిష్ అవే, అండ్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ దట్ విల్ హ్యాపెన్. సో మనము యు మస్ట్ కాన్సక్రేట్ ఫర్ ద కాల్. దేవుడు పిలిచిన దాని కొరకు మనము ప్రత్యేకించుకోవాలి. కాన్సక్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఈ అప్లికేషన్ ఆర్ యాక్షన్. తెలుగులో యాక్షన్ గురించి ఏం చెప్పండి? డై సే ఎనీ వర్డ్? యాక్షన్ అంటే కార్యము, or కార్య రూపణ,
యు మస్ట్ యాక్ట్. ఆమేన్. ఎందుకంటే గాడ్ యాక్ట్స్ విత్ ద పీపుల్ దట్ యాక్ట్. ఎవరైతే వాళ్ళు దేవుని యొక్క వాక్యం జస్ట్ విని వదిలిపెట్టేస్తారు, వాళ్ళతో దేవుడు ఏం చేయడు. దాన్ని విని దానిని నమ్మి ఆ వాక్యానుసారంగా అడుగులు ఎవరైతే వేయటం ప్రారంభిస్తారో దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్షన్. ఈ యాక్షన్ గురించి మాట్లాడుతూ ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ సెకండ్ కింగ్స్, 2 రాజుల గ్రంథము 3వ అధ్యాయం. రైట్, ఇస్ ఇట్ చాప్టర్ 3? ఎస్, 3వ అధ్యాయంలో నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. So that is a whole foundation. So let's turn to second Kings. 2 రాజుల గ్రంథం చూద్దాం. సో సెకండ్ కింగ్స్ చాప్టర్ 3, 3వ అధ్యాయము. And then let's read from verse 13, 13వ వచనం నుంచి చదువుదాం. ఎలీషా ఇశ్రాయేలు రాజును చూచి, నాతో నీకు నిమిత్తమేమి, నీ తల్లిదండ్రులు ఉంచుకున్న ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పెను. అలాగనవద్దు, మోయాబీయుల చేతికి అప్పగింపవలెనని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచినని ఇశ్రాయేలు రాజు అతనితో అనినప్పుడు ఎలీషా ఇట్లనెను. సో వీళ్ళు చూడంగానే చాలా కోపం వచ్చేసింది. యు నో దట్ స్టోరీ, రైట్? నేను అదంతా మరలా చెప్పట్లేదు. బికాజ్ ఇశ్రాయేలు రాజు, యూనో, హీ ఈజ్ ద సన్ ఆఫ్ ఏహాబ్, జోరామ్. దేవునికి ఎంత కోపం రేపిన కుటుంబమో చెప్పలేం. సో జెజబెల్ ఇస్ అ మదర్ అండ్ దెన్ ఏహాబ్ ఇస్ అ ఫాదర్. ఆ కరువు కాలంలో 850 మంది బయలు ప్రవక్తలు అండ్ దెన్ అషార ప్రవక్తలను వాళ్ళు పోషిస్తూ ఉన్నారు. లోకం అంతా కరువులో ఉంటే they were feeding these people and then they were building the altars of Baal. సో ఇంత భయంకరమైన కుటుంబానికి చెందిన వ్యక్తి దేవుని సేవకుడు ఎదుట నిలబడంగానే చాలా కోపం వచ్చేసింది. హీ వాజ్ సో మచ్ యాంగ్రీ. బట్ యెహోషాఫాతుని చూచి, he wanted to say the word of God. సో ఏమన్నాడంటే, నా వర్స్ 14, సో 14 వచ్చిన ఎలీషా ఇట్లా, నేను ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవం చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదును. నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము. Always be the person that attracts the favor of God. Hallelujah. Hallelujah. You must ask God. మీరు దేవుడిని అడగాలి, Lord, make me a person, make me somebody that pulls the favor of God. Amen. చూడండి, మన చుట్టుపక్కల కొంతమంది ఉండుండొచ్చు, దేవుని కోపం రేపిన వాళ్ళు, and then people that did not really honor God, దేవుని కనపరిచిన వాళ్ళు. They can be different things, people. But you be the person that attracts the favor of God. Hallelujah. Hallelujah. అందుకని you must always ask God. దేవుని ఎప్పుడు అడగాలి ఏమనంటే, Lord, make me an object of compassion. ఇస్రాయేల్ ప్రజలకి దేవుడు one of the things that God said is, మీరు నా వైపు తిరిగినప్పుడు నేను I will make you an object of compassion. మీరు చెరలో ఉన్న ప్రదేశంలో నేను నా యొక్క కటాక్షం, నాకంటే ఆబ్జెక్ట్ మిమ్మల్ని చూసి ఆ చెరలో ఉన్న వాళ్ళు కటాక్షించినట్లుగా నేను చేస్తానని అన్నాడు. అండ్ దెన్ ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్ ఫ్రమ్ యువర్ క్యాప్టివిటీ. మీ చెరలో నుంచి నేను తిరిగి మరలా తీసుకొని వస్తాను అని అన్నాడు. సో హౌ టు ప్రొవోక్ ద కంపాషన్ ఆఫ్ గాడ్. నేను చాలా సీరీస్ కూడా చెప్పాను. యూ కెన్ సర్చ్ ఇట్ ఇన్ యూట్యూబ్. సీ, వన్ ఆఫ్ ద వేస్ దట్ యూ కెన్ ప్రొవోక్ ద కంపాషన్ ఆఫ్ గాడ్, వెరీ సింపుల్. అదేంటంటే, మనము దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయం, జస్ట్ కమ్ టు గాడ్, బ్రేక్ యువర్ హార్ట్ అండ్ ఆస్క్ గాడ్ టు హ్యావ్ మెర్సీ అపాన్ యూ. ఆమేన్. హల్లెలూయా. And then repentance is a gift from God. పశ్చాత్తాపం.
ఇఫ్ దెర్ ఆర్ సమ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, మీరు మీ జీవితంలో తెలిసి అదే దారిలో వెళ్తా ఉంటే, జస్ట్ వెయిట్ ఏ మినిట్ అండ్ దెన్ ఫాల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పాదాల దగ్గర పడి, దేవా నేను ఐఎమ్ సారీ, ఐఎమ్ బీన్ గోయింగ్ ఆన్ మై ఓన్ వికెట్ వేస్, నా సొంత మార్గంలో వెళ్తూ ఉన్నాను నాయన, నీకు వ్యతిరేకంగా నేను వెళ్తా ఉన్నాను, నన్ను క్షమించు తండ్రి. అండ్ దెన్ యు రియల్లీ ఆస్క్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, మీ హృదయం అంతటితో. హల్లెలూయా, హల్లెలూయా. విత్ ఆల్ యువర్ హార్ట్ వెన్ యూ ఆస్క్, దేవుడు ఆయన కంపాషన్, ఆయన కనికరం చూపిస్తాడు. హల్లెలూయా. సో మన లైఫ్లో ఎప్పుడు ఆ ప్లేస్లో ఉండాలి, కంపాషన్. అండ్ దెన్ సో నా ఇప్పుడు తను మూడిపోయింది, కోపం వచ్చేసింది. అందుకని ఏమన్నాడంటే, గో అండ్ బ్రింగ్ మీ ద మిన్స్ట్రల్, లెట్స్ రీడ్ ఇట్. 15వ వచనం. నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము. వాద్యకుడు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదకి వచ్చిన గనుక, యెహోవా హస్తము అతని మీదకి వచ్చిన గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమేన్, హల్లెలూయా. See, there is an anointing that will move the Spirit of God, or there is a sound that the Holy Spirit likes. Amen. Hallelujah. దీన్నే నూతన నిబంధనలో అపోస్తలుడైన పౌలు అన్నాడు. what did he say? Apostle Paul said something very powerful. మీరు ఆత్మ సంబంధమైన పద్యములతోనూ పాటలతోనూ మేకింగ్ మెలోడీ ఇన్ యువర్ హార్ట్, మీ హృదయంలో గానము చేయొచ్చు. అండ్ దెన్ ఒకరినొకరు బుద్ధి చెప్పుకొనొచ్చు అన్నమాట. తెలుగులో రాస్తుంది, ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాస్తుంటే స్పీకింగ్ టు యువర్ సెల్ఫ్ అన్నమాట రాస్తుంటుంది. అంటే మీతో మీరే మాట్లాడచ్చు. విత్ సామ్స్ అండ్ హిమ్స్ అండ్ స్పిరిచువల్ సాంగ్స్ మేకింగ్ మెలోడీ ఇన్ యువర్ హార్ట్. అప్పుడు ఏమవుతుంది? అండ్ దెన్ హీస్ టాకింగ్ అబౌట్ బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, మీరు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడుడి అని అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో వెన్ యూ మేక్ మెలోడీ ఇన్ యువర్ హార్ట్, మన హృదయంలో దేవునికి ఆ గానము, దట్ స్వీట్ సౌండ్ ఆఫ్ వర్షిప్, అదేం చేస్తుందంటే దేవుని యొక్క ఆత్మ మనలను ఆయన నింపుతాడు. ఆమేన్, hallelujah. It will activate the presence of the Holy Spirit or the anointing. Amen, hallelujah. So the hand of the Lord came upon Elisha and then he begins to prophesy. Now verse 16, 16వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. యెహోవా దృష్టికి అల్పమే. చూడండి, దేవుడు, గాడ్స్ వర్డ్ విల్ బి ఫుల్ఫిల్డ్ ఎట్ ఎనీ కాస్ట్. ఏ పరిస్థితులు అయినా, ఎంత తీవ్రంగా ఉన్నా, ఎంత భయంకరంగా ఉన్నా, దేవుని యొక్క వాక్యము అది ఎలాగైనా దేవుడు నెరవేరుస్తాడు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. హల్లెలూయా. See, when you believe God, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, don't look to the wind, don't look to the sound, don't look to the east, don't look to the west. మీరు మనుషుల వైపు, గాలి వైపు, పరిస్థితుల వైపు, వాతావరణం వైపు, లేకపోతే చుట్టుపక్కల ఏముంది దాన్ని ఏ మాత్రం కూడా నమ్మకూడదు. See, that's what spiritual maturity is all about. You're believing God. మీరు దేవుని నమ్ముతున్నారు. చాలామంది దేవుని నమ్ముతూ కూడా బట్ దే టాక్స్ అబౌట్ సో మెనీ బట్స్. నేను నమ్ముతున్నాను కానీ బ్రదర్, బట్ దిస్ ఈజ్ ద సిచ్యువేషన్, ఇది ఈ పరిస్థితి ఇట్లా ఉంది, వీళ్ళు ఇట్లా ఉన్నారు, వాళ్ళు ఇట్లా ఉన్నారు, లేకపోతే నేను ఇట్లా ఉన్నాను. సో ఇక్కడ చాలా దిస్ వర్డ్ ఈస్ బీయింగ్ స్టిర్డ్ సో మచ్ ఇన్ మై హార్ట్. ఏమన్నాడంటే, హీ సెడ్, దస్ సేస్ ద లార్డ్, మేక్ దిస్ వ్యాలీ ఫుల్ ఆఫ్ ట్రెంచెస్. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. హల్లెలూయా. నేను ఆలోచన చేస్తా ఉంటే, దేవుడు ఎన్నో గోతులు త్రవ్వించమని అన్నాడు, ఆ లెక్క చెప్పలేదు. ద డిగ్రీ దట్ వి మేక్ రూమ్ ఫర్ గాడ్ ఈస్ ద డిగ్రీ దట్ హీ విల్ ఫిల్. మనం ఎంత లోతు గోతులు త్రవ్వితే ఆయన అంత నిండుగా దాన్ని నింపుతాడు. ఎంత పొడవు త్రవ్వితే అంత ఆయన నింపుతాడు. ఎంత వెడల్పు త్రవ్వితే ఆయన నింపుతాడు. See, God gave the limits
టు అస్ దేవుడు పరిమితులన్నీ మన చేతిలో పెట్టేశాడు. Now this is what you need to understand. మీరు ఎంత ఆయన నమ్మితే దేవుడు అంత తన కార్యమును మీ పక్షమును చేస్తాడు. అందుకని ప్రభు అన్నాడు, నమ్ముట నీ వెలనైతే నమ్మువానికి సమస్తము. దట్స్ వాట్ ఈస్ టెల్లింగ్. ఇట్స్ జస్ట్ లైక్ మీరు వెళ్ళి గోతులను త్రొవ్వుడి అన్న మాటతో సమానం అది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఎన్ని గోతులు త్రవ్వమంటావు నాయన అంటే, చాలా నీ ఓపిక. నేను ఎంతలో త్రవ్వమంటావు ప్రభు, నీవు ఎంతలో త్రవ్వగలవు చెప్పు. హల్లెలూయా. యూ నీడ్ టు అండర్స్టాండ్ సమ్ థింగ్స్. హల్లెలూయా. మీరు కొన్ని విషయాలు గ్రహించాలి. అదేంటంటే the limiting of the miracles is not on God's side, it is on our side. దేవుని యొక్క కార్యములు ఎక్కడ పరిమితి అయిపోతుంది అంటే, దేవుని వైపు పరిమితి అవ్వట్లేదు, అవి మన వైపు పరిమితి అవుతా ఉన్నాయి. ఇట్ ఈస్ యూ దట్ వర్ లిమిటింగ్ ద మిరాకులస్. ఇట్ ఈస్ యూ దట్ ఈస్ స్టాపింగ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ యూ దట్ ఈస్ స్టాపింగ్ టు బిలీవ్. దీన్ని నేనేమంటున్నానంటే యాక్షన్ పార్ట్. వాట్ ఈజ్ యువర్ యాక్షన్? ఇదే ఇన్సిడెంట్ నేను వేరే వాటికి కంపేర్ చేస్తూ ఉన్నాను. ఇఫ్ యూర్ రియల్లీ ఫాలోయింగ్ దేవుని యొక్క వాక్యం మీరు నిజంగా ఫాలో అవుతూ ఉంటే, ఐ టాక్డ్ అబౌట్ డేవిడ్స్ మైటీ మెన్. దావీదు యొక్క బలాఢ్యుల గురించి మాట్లాడుతూ ఉన్నాను. దాంట్లో ఒక్కడు 800 మందిని చంపాడు. దట్ ఈస్ యాక్షన్ పార్ట్. ఇశ్రాయేల్ అందరు తిరిగి వెళ్ళిపోతూ ఉంటే, దిస్ మ్యాన్ స్టూడ్ అండ్ దెన్ హీ వాస్ ఫైటింగ్ దట్ హోల్ ఆర్మీ. అండ్ దెన్ షమ్మా తన చెయ్యి తిమ్మిరి కొనినంత కత్తి చేతికి అంటుకుపోయిందంట. కత్తి చేతికి అంటుకుపోవటం ఏంటి ఒకసారి ఆలోచన చేయండి. ది యాక్షన్ పార్ట్. ఈ రోజున చాలామంది యవనస్తులు వాళ్ళకి జాబ్స్ లేకుండా, వివాహాలు లేకుండా, జీవితంలో సరిగ్గా సెటిల్ అవ్వకుండా కూర్చున్నారు. మీ కాళ్ళు తిమ్మిరయ్యేదాకా ఎతకాలి. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. కాళ్ళు తిమ్మిరయ్యేదాకా యూ మస్ట్ గో అండ్ ఫైండ్ ఫర్ ఎ జాబ్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. You must go the action part. What దీని ఏమంటే టెనసిటీ. ఈ రోజున చాలా మంది దే ఆర్ లూజింగ్ దేర్ మిరకల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు నేను చేసేస్తాను, నేను దీన్ని మీకు ఇచ్చాను అని చెప్పిన ఆ నిర్ణయించబడిన గమ్యము కలిగి ఓడిపోతూ ఉన్నారు. దట్ ఈస్ ద సాడెస్ట్ పార్ట్. ఈ రోజున అందుకనే చాలా మంది తమ యొక్క ఆత్మీయ జీవితంలో ఆర్ భౌతిక జీవితం అవ్వచ్చు, ఎనీథింగ్, మెనీ పీపుల్ వర్ నాట్ సీయింగ్ ద ఫ్రూట్. వాళ్ళు ఆ యొక్క ఫలమును చూడట్లేదు, ఆ ఫ్రూట్ని చూడట్లేదు. ఎందుకని అంటే, బికాస్ యు ఆర్ సో మచ్ లేజీ. నిర్లక్ష్యమైంది. ద రీజన్ వై నిర్లక్ష్యం అంటే, మీ చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు, బికాస్ యువర్ ఎన్వైరన్మెంట్, యువర్ అసోసియేషన్ ఈజ్ విత్ ద రాంగ్ పీపుల్. And one of the things about making powerful habits, మన లైఫ్లో మన యొక్క అలవాట్లు మార్చుకోవాలంటే there is something called a 2-minute rule అని ఒకటి ఉంది. 2 నిమిషాల సూత్రం. అదేంటి అంటే, మీ లైఫ్లో ఏదైనా కొత్త అలవాటు మీరు చేయాలనుకుంటే, దాన్ని ఏం చేయాలంటే, మీరు ఒక సర్టెన్ టైం అసైన్ చేసుకున్నప్పుడు, ఒక టైం దానికి నిర్ణయించినప్పుడు, మీరు దానిని ఆ టైంలో ప్రతిరోజు జస్ట్ ఒక 2 నిమిషాలు కనుక చేయటం ప్రారంభిస్తే, 1 సంవత్సరం తిరిగేసరికి మీకు అలవాటు వచ్చేస్తుంది అని అంటారు. Say for example, maybe you wanted to go to gym. చాలా మంది today the fitness world is minting so much money. చాలా డబ్బులు వాళ్ళు సంపాదిస్తున్నారు. ఎందుకంటే అందరూ వచ్చి సంవత్సరానికి కడతారు, వారం రోజులు వెళ్తారు, మిగిలిన రోజులన్నీ మానేస్తారు. రైట్ ఆర్ రాంగ్? ఎవరున్నారు ఆత్మలు ఇక్కడ కట్టేసి మానేసిన వాళ్ళు? 6 నెలలకు కట్టి, 3 నెలలకు కట్టి, సంవత్సరానికి కట్టి. కమా చేతులు చూపించండి. అమ్మా పర్లేదు, నేనేమనుకోను. Come on, show your hands. ఇంకా ఇటువైపు ఎవరు ఉన్నారా?
కొంతమందికి ఏంటంటే వెళ్ళాలనిపిస్తుంది, అబ్బా జిమ్కి వెళ్ళలేం బ్రదర్, ఎందుకు ఇంట్లోనే చేస్తే బెటర్, ఇంట్లో ట్రెడ్మిల్ కొని బూజు పడతా. ఎంతమందికి ఉన్నాయి సైకిల్ కొనుక్కొని? హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ సమ్ ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ ఎట్ హోమ్? కమన్, చేతులు చూపించండి. అది ఈగలు తోలుకుంటా బూజు పట్టుకుపోయి, రైట్, అది మిమ్మల్ని చూసి ఏడుస్తాం. ఒకసారి తొక్కవు, ఒకసారి నడవు. రైట్ ఆర్ రాంగ్? ఎందుకంటే యూ హ్యావ్ ద ఎక్విప్మెంట్ బట్ యూ డోంట్ హ్యావ్ ది ఎన్వైరన్మెంట్. మీ దగ్గర ఎక్విప్మెంట్ ఉంది కానీ వాతావరణం లేదు. అందుకని చాలామందికి ఎక్విప్మెంట్ ఉంటుంది కానీ వాతావరణం ఉండదు. అందుకని ఆ విత్తనం చనిపోతూ ఉంది. ఆ విత్తనం రాతి నేల మీద పడింది. ఎందుకని అంటే ద ఎన్వైరన్మెంట్ ఈస్ డిఫరెంట్ దేర్. వేడి వచ్చినప్పుడు ఆ రాళ్ళు, ఆ పరిస్థితులు, ఐహిక విచారము, అండ్ దెన్ ధనము, అండ్ దెన్ ద ప్రెషర్స్ ఆఫ్ లైఫ్, దోస్ వర్ చోకింగ్ ద వర్డ్. అవి వాక్యముని ఏం చేస్తున్నాయి అంటే వాక్యమును అణిచివేస్తూ ఉన్నాయి. సో చాలామంది దే వాంటెడ్ టు హ్యావ్ సమ్ గ్రేట్ లైఫ్. చాలామందికి చాలా మంచి లైఫ్ని వాళ్ళు జీవిద్దాం అనుకుంటా ఉన్నారు, దేవుని యొక్క కార్యాలు చూద్దాం అనుకుంటున్నారు. బట్ యువర్ స్టేయింగ్ విత్ లేజీ పీపుల్. అందుకని వాళ్ళు ఏం చేశారంటే అదుల్లాము గుహలో ఉన్న దావీదు దగ్గరికి వచ్చేసారు వాళ్ళు. As iron sharpens iron, a man sharpens another man. సో దేవుడు కొంతమందిని ఇస్తాడు ప్రతి తరంలో. వాళ్ళు ఏంటంటే వాళ్ళే వాతావరణాన్ని సృష్టిస్తారు. దే ప్రొవైడ్ ది ఎన్వైరన్మెంట్. హల్లెలూయా. They provide that place. Amen. Hallelujah. The best example is David and Samuel. Samuel అక్కడ నిలబడి ప్రవచిస్తూ ఉన్నాడు. అక్కడికి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ప్రవచిస్తూనే ఉన్నారు. బికాస్ హీఈస్ ప్రొవైడింగ్ దట్ ఎన్వైరన్మెంట్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని మందిరానికి రావాలి. అందుకని you must come to the presence of God, sit in the house of God, and then sit with the people of God, talk with them, and then listen to them, listen to the word of God. అండ్ మీరు ఎంతన్నా వినొచ్చు, యూట్యూబ్లో వినొచ్చు, లేకపోతే లైవ్ వినొచ్చు, బట్ దెర్ ఈస్ నథింగ్ లైక్ కమింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎందుకని అంటే మన యొక్క శరీరము. సో నా వాట్ ఈస్ ద 2-minute రూల్? సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిమ్కి వెళ్దాం అనుకున్నారు. ద 2-minute రూల్ సేస్ ఏమంటారంటే మీరు ప్రతిరోజు మీరు జిమ్కి వెళ్ళాలనిపించట్లా, చేయాలనిపించట్లా, కానీ మిమ్మల్ని కనుక పుల్ చేసుకుని వెళ్ళి జిమ్లో రోజు ఒక 2 minutes కనుక ఉండి అందరిని చూసి వచ్చేస్తే, అట్లా మీరు ప్రతిరోజు చేయగలిగినట్లు మీకు తెలియకోకుండా ఆటోమేటిక్గా సంవత్సరం రోజుల్లో 2 minutes కాస్త అది ఏం చేస్తుంది, 20 minutes of the 20 minutes కాస్త you will get into the place where you will be there 2 hours. Because just observing them, that వాళ్ళు చూడటం, the rule is 2-minute rule in it, just show yourself. మిమ్మల్ని మీరు కనపరుచుకునుట. ఆమేన్. దిస్ థింగ్ అప్లైస్ ఫర్ ఎనీథింగ్. నేను పొద్దున్నే లెగలేకపోతున్నానండి, అలారం పెట్టుకొని లెగిసి జస్ట్ బ్రష్ చేసుకొని కూర్చోండి 2 నిమిషాలు. కమాన్, తర్వాత నిద్ర వస్తే పడుకోండి. మీరు అట్లా చేయటం స్టార్ట్ చేయండి. వాట్ హ్యాపెన్స్ ఇస్ తెలియకోకుండా మీకు ఒక హ్యాబిట్ వచ్చేస్తుంది. యూ బ్రేక్ ఇన్ హ్యాబిట్. అదేంటంటే యూ విల్ స్టార్ట్ ఈవెన్చువల్లీ గెట్టింగ్ అప్. మీరు బ్రష్ చేసుకొని పడుకుందాం అనుకుని స్టార్ట్ అవ్వండి. ఆమేన్. బ్రదర్ అదే చేయబుద్ధి కావట్లేదండి. అప్పుడు నాకు చెప్పండి, నేను వచ్చి మీరు పడుకొని ఉంటే నిద్రలో దుప్పట్లాగి నేనే బ్రష్ చేస్తా. మా మామని చెప్తున్నారు, ఆ భాగ్యం కూడా నాకే. టెల్ టు సంబడి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మాకు ఎగ్జామ్ స్టైల్ మా నాయనమ్మకి చెప్పాను 4 గంటలకు లేపమని. ఏం చేసిందండి మా నాయనమ్మ ఒక రోజు, అది చలికాలం, డిసెంబర్ టైం, అప్పుడే కదా ఆఫర్లీ ఇవన్నీ ఉంటాయి. సో సార్ అందరిని అసలు మొత్తాన్ని మా నాయనమ్మ లేపేసి, లేకపోతే అందరిని ఇట్లా టక్ 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 కొట్టటమే. లెగండి లేకపోతే దుప్పటి లాగేట చలిపడతాం. మంచి దుప్పటి లాగేసింది లెగండి ఎగ్జామ్స్ కూర్చొని మా నాయనమ్మ ఏం చేస్తారంటే లేపేసి దుప్పటి లాగేసి కూర్చొని కింద పాటలు పడతా ఉంటారు, కింద అంటే నేల మీద కూర్చొని. ఇంకా ఆ పాటలకి మనకు మెలకు వచ్చేయాల్సిందే, అంటే ప్రార్థన. షీఈస్ డూయింగ్ హర్ క్వైట్ టైం. సరే అని చెప్పి మా నాయన పాటలు స్టార్ట్ చేయం కానీ ఇంకా అందరూ తిట్టుకుంటా తిరుగుకుంటా, మా చెల్లి, మా తమ్ముడు, నేను, మా అక్క అందరం కలిసి లేచి అందరూ ఒక రగ్గు కప్పుకొని అందరం కూర్చుంటాం పుస్తకాలు తీసుకొని.
తిట్టుకుంటారు, కొంచెం పడుకొని వచ్చు కదా, కొంచెం మరీ అసలు లేపమన్నాం కదా అని లేపేయటం అని చెప్పి తిట్టుకుంటూ కూర్చొని పొరపాటున నిద్ర కళ్ళతో ఇట్లా లేచి ఇట్లా వాచ్ చూస్తే 2 o'clock అయింది. మరి ఆయన 2 గంటలు లేపన్నాడు, 4 o'clock లేపన్నాడు. టైం చూస్తే ఎంత అయింది? 2 o'clock అయింది. ఇంకా అంతే పిచ్చ తిట్టి అసలు ఏంటి ఆయన మనం 4 గంటలకి టైం తెలియదు అసలు లేపన్నాడంటే, నేను చూసుకోలేదు నాన్న, మీరు చూసుకోలేదు బాబు. ఇప్పుడు 2 o'clock లేపింది, పడుకుందాం కదా, పడుకుని నిద్ర ఎందుకు వస్తుంది? ఇంకా నిద్ర రావట్లేదు, నిద్ర లేదు, ఇంక లెగ్స్ కూర్చొని చదవటం. జస్ట్ షో యువర్ సెల్ఫ్. చాలామంది ఏం చేస్తారంటే దే ఆర్ నాట్ ఈవెన్ షోయింగ్ దెమ్ సెల్ఫ్స్. అందుకని వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా, నువ్వు మొదలు పెడితే దేవుడు కంప్లీట్ చేస్తాడు. హల్లెలూయా. వారు సంధ్య చీకటి వేళ వాళ్ళు బయలుదేరారు, 4 కుష్ఠరోగులు. మనం ఎక్కడ చచ్చిపోతే అక్కడ చచ్చిపోతాం, ఎక్కడ దగ్గర చచ్చిపోతాం. కాబట్టి మనం సచ్చేదేదో ఎక్కడ దగ్గర సస్తాం. కాబట్టి లెట్స్ టేక్ యాక్షన్. సో సంధ్య చీకటి వేళ వాళ్ళు బయలుదేరిన వెంటనే దేవుడు విస్తారమైన రథముల ధ్వనిని శత్రువు చెవుల్లో పుట్టించాడు ఆయన. ఎప్పుడు? అదే టైంలో. హల్లెలూయా. See, when you show up, God will also show up. Amen. Hallelujah. So the action is very important. సో మీరు వెళ్ళి త్రొవ్వుడి. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఈ లోయనంతటిని గోతులతో త్రవ్వించుడి. And then what did he say? యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను. See, what is your faith on? You must have faith completely on the Lord. సంపూర్తిగా దేవుని యందు మన విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు తన వాక్యమును నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా నమ్మాలి. Hallelujah. Hallelujah. You might be thinking nobody will help. చూడండి, God's word ఎవ్వరు ఆయనకి సహాయం చేయకుండా ఆయన వాక్యము సమస్తమును సృష్టించింది. వెలుగు కలగమనగానే వేరే వాళ్ళు దాన్ని సృష్టించేసి చేసుకొని తీసుకురాలేదు. వెలుగు కలిగింది అంతే. There is the creative ability. See, you got to understand that every word of God that is coming to us, దేవుని యొక్క వాక్యము మన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్క మాట కూడా it is pregnant with creative ability. Hallelujah. Hallelujah. అది సృష్టించే శక్తి లేక సృజనాత్మకమైన శక్తితో ఆ మాటలు మన దగ్గరికి వస్తూ ఉన్నాయి. Your job is not to worry how those things will be fulfilled. అవి ఎట్లాగా మన జీవితంలో నెరవేరుస్తాయి దాని గురించి మనం ఆలోచన చేయకూడదు. Now, what are the ditches or what are the trenches that God is telling you to dig? దేవుడు మిమ్మల్ని ఏ గోతులు త్రవ్వమంటున్నాడు? For us sometimes నేను ఆలోచిస్తూ ఉంటే the things that God is telling is expand your mind. మన గోతులు కొన్నిసార్లు ఎక్కడ త్రవ్వాలంటే మన మనసులో త్రవ్వాలి. You must make some room for the word of God. దేవుని యొక్క వాక్యమునకు మన యొక్క మనసులో మనం స్థానం ఇవ్వాలి, మన యొక్క హృదయంలో మనం ఇవ్వాలి. ఆ లిమిట్స్, ఆ పరిమితులు ఏమేమైతే మనం పెట్టుకుని ఉన్నామో వాటిని విరగ్గొట్టేసేయాలి. గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు. హల్లెలూయా. 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 Without anybody's support, the word of God shall be fulfilled over your life. Hallelujah. ఎవరు సపోర్ట్ చేయకుండా దేవుని యొక్క వాక్యము మన జీవితంలో దేవుడు నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. ఆమేన్. Whether anybody supports it or not, even everybody stands by it or not, where anybody agrees with it or not, ఎవరైనా ఏకీభవించినా ఏకీభవించకపోయినా, one thing that we need to understand is ఆ మాట చేయటానికి మనము పూనుకోవాలి. సో ఆ మాట చేయటానికి మనం యాక్షన్స్ తీసుకోవాలి. See, the anointing demands action. Now, ఆ యాక్షన్ చేయాలంటే ఏం చేయాలంటే, నేను మార్నింగ్ మాట్లాడుతూ I gave different definitions about meditation. ధ్యానించడం గురించి అనేకమైన డెఫినేషన్స్ చెప్తా ఉన్నాను. One of the definitions is, the simplest definition of meditation is killing the man that is in the mind and releasing the man that is in the spirit. మన మనసులో మనము ఏ మనిషి అయితే ఉన్నామో ఆ మనిషిని చంపేసి మన ఆత్మలో దేవుడు మనం ఏ మనిషిగా ఉండాలని నిర్ణయించాడో ఆ మనిషిని రిలీజ్ చేయాలి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ మనసులో చాలా బలహీనమైన మనుషుడు, లేకపోతే ఒక మొండి మనిషి ఉన్నాడు అనుకోండి. దేవుని యొక్క వాక్యమైన పదాకల క్వశ్చన్ చేసే మనిషి, దానిని ఆలోచించే మనిషి, దానిని నమ్మని మనిషి, దానిని సవాలు చేసే మనిషి. See, you haven't achieved the pinnacle of meditation if you don't kill that man in the mind. మన మనసులో దేవుని యొక్క వాక్యమును అడ్డగించే మనిషిని అడి సచ్చేదాకా మనం దేవుని యొక్క వాక్యమును ధ్యానించే దాంట్లో ఉన్నతమైన శిఖరానికి మనం వెళ్ళిన వాళ్ళం కాము. You haven't reached that pinnacle. Another definition of meditation of the word of God, దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయటం అంటే ఇంకొక నిర్వచనం ఏంటి అంటే, ఇట్స్ నాట్ అబౌట్ స్పీకింగ్ ద వర్డ్. దేవుని యొక్క వాక్యమును మాట్లాడటం కాదు. ఇట్ ఈస్ అబౌట్ థింకింగ్ అబౌట్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం యొక్క నెరవేర్పును గురించి ఆలోచన చేయటం, అది ధ్యానం చేయటం అంటే అది జరిగిద్దా జరగదా కాదు. దేవుడు చెప్పాడు కనుక అది నా జీవితంలో జరుగుతుంది అన్న విశ్వాసముతో దాన్ని మనం చూస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దట్ మీన్స్ యు ఆర్ మూవింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఫినిషింగ్. అంటే మనం ప్రారంభం నుంచి దాని యొక్క నెరవేర్పునకు మనం కదులుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇట్ టేక్స్ సీరియస్ యాక్షన్. సో దీన్ని నేను ఏమంటానంటే ఇంటెన్సిఫైడ్ మెడిటేషన్. ఆ తీవ్రత మనకు ఉండాలి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసేటప్పుడు. దట్ ఇంటెన్సిఫైడ్ అంటే చాలా తీవ్రతతో దాన్ని దేవుని యొక్క వాక్యములు మనం ధ్యానం చేయాలి. యూ మస్ట్ నాట్ టేక్ ద మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ లైట్లీ. సో అందుకని స్టార్టింగ్ మాట్లాడుతూ దీని గురించి, డోంట్ జస్ట్ రీడ్, అబ్జర్వ్ ది వర్చ్యూ వెన్ యూ రీడ్. ఆ మాటల్లో ఉంది. సో వి టాక్ సో మెనీ పీపుల్, దేవుని యొక్క వాక్యంలో అనేక మంది మనుషులు ఎట్లాగా వారు తమ జీవితాన్ని ప్రత్యేకించుకున్న కాన్సక్రేషన్ గురించి అందుకని మాట్లాడుతున్నాను ఇక్కడ మెడిటేషన్ దగ్గర. నేను పొద్దున బాప్టిజం ఇచ్చి యోహాను గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు టైం లేదు నేను అంత మాట్లాడటానికి. ఐ వాంట్ యు టు లిసన్ టు మార్నింగ్ సర్మన్. తన యొక్క డయట్ ఏంటంటే అడవి తేనె, మిడతలు. తన యొక్క తన లైఫ్ స్టైల్ వాజ్ వెరీ డిఫరెంట్. హీ కమ్స్ ఫ్రమ్ ఏ హై ప్రీస్ట్లీ ఫ్యామిలీ. ప్రధాన యాజకుని కుటుంబంలో నుంచి వచ్చాడు. తను తినటానికి ఇంట్లో అన్నీ ఉండుంటాయి. బికాస్ దే హ్యావ్ ద ఫైనెస్ట్ ఆఫ్ ది ఆఫరింగ్స్ దట్ వర్ గివెన్ టు ద ప్రీస్ట్. అవన్నీ కలిగి కూడా ఏం చేస్తున్నాడంటే మిడతలు అడవి తేనె తింటా ఉన్నాడు. ఎందుకని? బికాస్ హీ ఈస్ కాన్సిక్రేటింగ్. తను ప్రత్యేకించుకుంటున్నాడు దేవుడు పిలిచిన పిలుపునకు. హల్లెలూయా, హల్లెలూయా. See, there is a diet for your anointing. దేవుడు మిమ్మల్ని పిలిచిన అభిషేకమునకు కూడా దేని ఒక డయట్ ఉంది. సో డోంట్ లెట్ ఫుడ్ ఆర్ డోంట్ లెట్ యువర్ appetites of the flesh destroy the anointing or the purpose of God in your life. మీ జీవితంలో దేవుడు పిలిచిన ఆ అభిషేకమును లేకపోతే ఆ ఉద్దేశమును నాశనం చేయడానికి మీ శరీర సంబంధమైన ఆ కోరికలు లేకపోతే ఆహారము నాశనం చేయడానికి అనుమతినివ్వద్దు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే వన్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ ద కాన్సక్రేషన్లో ఒకటి చాలా చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఫాస్టింగ్, ఉపవాసం ఉండటం చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఐఎమ్ గివింగ్ ఏ కాల్ ఫర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ ఫ్రమ్ November 1st all the way through December 10th for 40 days. Hallelujah. Consecrating. Amen. దేవుని దగ్గర నుంచి మనం శక్తి పొందుకోవాలి. ఎందుకని అంటే మనం ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. మనం కూడా కొంచెం మిడతలు తినాలి 40 రోజులు. Come on. Hallelujah. Hallelujah. Consecrated life. Hallelujah. Hallelujah. ఎందుకంటే పొద్దున్న స్టార్ట్ అవుద్ది మిషన్, ఇంకా మిషన్ ఆడుతానే ఉంటుంది. అదేమో నాకు రెస్ట్ ఇవ్వండి, నాకు రెస్ట్ ఇవ్వండి, నాకు రెస్ట్ ఇవ్వండి అంటది. ఏది? ద మిషన్ కాల్ స్టమక్. ఆమేన్, అవునా కదా? ద మెషిన్ కొన్నిసార్లు కొంచెం ప్రార్థన చేస్తూ ఉంటుంది. ప్రభువా నాయన నీ బెడ్ నుంచి నన్ను కాపాడు తండ్రి, నాయన ఇది నేను అరిగించలేకపోతున్నాను ప్రభువా. రైట్ ఆర్ రాంగ్? And then 40 days we are going to seek the face of God. ఈ సంవత్సరం ఆఖరికి వచ్చేసారు. వన్ థింగ్ ఇస్ దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ. హల్లెలూయా. అండ్ దెన్ దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ, ఎందుకంటే ఇచ్చిన కృపను ఈ సంవత్సరం అంతా మనం వాడుకోవాల్సిన విధంలో ఒకవేళ వాడుకోకపోతే, come on, we need to repent before God. Hallelujah. And then ask God for mercy for 2023. Hallelujah. 2023 మనం ఏడుస్తా వెళ్ళటానికి వీల్లేదు. Amen. You must step in with joy. Amen. Hallelujah. Hallelujah.
అండ్ దెన్ కమిటింగ్ యువర్ ఫైనాన్సెస్, మీ యొక్క ఫైనాన్సెస్, మీ యొక్క స్పిరిచువల్ లైఫ్, మీ బిడ్డల యొక్క జీవితం అండి, ఎవ్రీథింగ్ దట్ కన్సర్న్స్ యూ, వాటన్నిటిని ఈ 40 రోజులు దాని ముందు రాకముందే చూడండి. వాట్ విజ్డమ్ సేస్, విజ్డమ్ ఏం చేస్తుంది అంటే ఇట్ ప్రిపేర్స్, అది సిద్ధపడుతుంది. There are some powerful things. చూడండి, యాంట్స్ అవి ఎక్స్ట్రీమ్లీ టైనీ, అవి చాలా చాలా చిన్నవి అని రాయబడి ఉంది. నెక్స్ట్ సండే దాని గురించి చెప్తాను, బట్ జస్ట్ ఎత్తాను కాబట్టి జస్ట్ మీకు ఊరికి చూపిస్తాను. Proverbs chapter 30, and then let's read verse 24, 24వ వచనం. భూమి మీద చిన్నవి 4 కలవు, భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి, అవి మిక్కిలి జ్ఞానము కలవి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం ఎంత చిన్నగా ఉన్నామో కాదు, మనం ఎంత జ్ఞానమును ప్రదర్శించగలం, అది ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. సో భూమి మీద మిక్కిలి చిన్నవి 4 కలవు, అవి మిక్కిలి జ్ఞానము గలవి. హల్లెలూయా. ఆయనను See, you might be small, you might be very little, your capacity might be little, but God is wanting to display His glory if you make a room for Him. Hallelujah. వాటికి ఒక జ్ఞానం ఉంది, they have some wisdom. చూడండి, there are some things that God will do in your life. దేవుడు మన జీవితంలో కొన్ని కార్యాలు చేస్తాడు if you go and take action. Amen. And then he talks about ant. దీని గురించి మాట్లాడుతున్నాడు. సో చీమలు బలము లేని జీవులు, బలముంద వాటికి బలం, అయినను అవి వేసవిలో తమ ఆహారమును అంటే చీమలకి కాలములను గుర్తుపెట్టడం తెలుసు. Hallelujah, hallelujah. The ants knows to discern the times. సో వేసవిలో అవి ఆహారమును చీమలు ఎంత సిద్ధపరచుకుంటే చెప్పండి, ఎంత తింటాయి చెప్పండి చీమ. మీరు చూస్తే ఒక్కొక్క చీమ ఒక్కొక్క చిన్నదాన్ని అది ఇట్లా బరువు మోసి ఇంకో దానికి ఇస్తే అది ఇంకో దానికి ఇట్లా మోసి, ఎవరు చెప్తున్నారు వాళ్ళకి లీడర్ ఎవరు, ముఠా మేస్త్రి ఎవరు? నేను ఎవరు ఉన్నారు అనుకున్నాను, ఎవరు ఉన్నారా? లేరు. ఎక్కడ ఉందని తెలిస్తే వాడు మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పేసి మొత్తం అన్నీ వచ్చేసి లైన్గా మా చర్చిలో కూడా కూర్చోమంటే ఈ చేయరు వదిలే, ఆ చేయరు ఇది, అది చేయరు, చీమలు పిలిస్తే మీటింగ్కి లైన్ కూర్చుంటాయి. అసలు ఎవరు పిలవాల్సిన, దేర్ ఎవర్ నో అషర్స్ ఫర్ చీమలు. కమ్ ఆన్, ఆమేన్. నేను ఇది వాక్యం చెప్పిన తర్వాత ఒక బోధత్వం తీసుకొని చీమలు నిజంగా చూస్తా ఉన్నా, తలకాయ మీద మోసుకొని ఇంకో దానికి ఇస్తుంది, ఇంకో దానికి ఇస్తున్నాయి, ఇంకో దానికి ఇస్తున్నాయి. మీరు వెళ్ళి చీమలు చూడండి అన్నాడు, అవునా కదా? మీరు నిజంగా చూసారా? వెళ్తున్నట్టు ఇటు కాదు, చూడమన్నప్పుడు అంటే డిడ్ యు రియల్లీ అబ్జర్వ్? చూడు, వాక్యం చేయరు కదా. సో దే ప్రిపేర్, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ వైజ్. అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. సో బలమైన జీవులు కాదు. చూడండి, మీరు బలం అవసరంలా, మీరు పెంచుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క సిద్ధపాటుని. యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ యువర్ ప్రిపరేషన్. Hallelujah, hallelujah. నాకు బలం లేదు బ్రదర్, నో, గో అండ్ మెడిటేట్, కమ్ ఆన్, దట్స్ ద ప్రిపరేషన్. నా దగ్గర డబ్బులు లేవండి, నేను చాలా పేదరికంలో వచ్చాను. చీమ ఎంత దాచిపెట్టిద్ది వేసవి కాలంకి, నువ్వు అంత దాచిపెట్టు. కమ్ ఆన్, hallelujah, hallelujah. వేసవి కాలంలో దాన్ని ఏం చూస్తుంది, వింటర్ని చూస్తూ ఉంది, చలికాలం చూస్తూ ఉంది. అండ్ దెన్ వేసవిలో ఏం చేస్తుందంటే అది దాచిపెడతా ఉంది. నువ్వు వేసవిలో మీరేం దాచిపెడుతున్నారు? ఏం లేదన్న, డాడీ 100 రూపీస్ ఇచ్చారు, దాంట్లో 120 రూపీస్ పానీపూరి తిన్నాను. మరి 100 రూపీస్ అయితే 20 రూపీస్ ఎట్లా తిన్నా? ఫ్రెండ్ దగ్గర అప్పెట్టాను అన్న, లేకపోతే కొట్టోడి దగ్గర అప్పెట్టి మళ్ళీ వస్తాయి కదా. అంటే ఓకే, దిస్ ఈజ్ ఫెమిలియర్ ఫేస్ హియర్, పానీపూరి ఫేస్. సో సర్లే అమ్మ, నువ్వు తింటమే నాకు కావాలి, 20 రూపాయలు లేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇద్దు కానీ అని చెప్పి ఆడి 20 రూపాయలు కూడా ఇచ్చేస్తాడు. మా అమ్మాయి చెప్తుంది, స్కూల్లో ఒకడు ఏం చేస్తాడు అంటే పెన్నులు అమ్ముతున్నాడంట. ఓకే, 45 రూపీస్ పెట్టి 5 పెన్స్ కొంటాడు. దాన్ని ఒక్కొక్క పెన్ని 25 రూపీస్కి అమ్ముతున్నాడు. ఇప్పుడు 45 రూపీస్కి ఒక పెన్నుకి ఎంత పడింది? మ్యాథ్స్ 9 రూపాయలు పడింది. ఎన్ని రూపాయలకి అమ్ముతున్నాడు? 25 రూపీస్కి అమ్ముతున్నాడంట, 8th క్లాస్లో.
అండ్ దెన్ పిల్లల దగ్గర డబ్బులు ఉండవు కదా, వాళ్ళకి ఏం చేస్తాడంటే క్రెడిట్ ఇస్తున్నాడంట. క్రెడిట్, ఐఎమ్ గివింగ్ యూ క్రెడిట్, ఐఎమ్ గివింగ్ యూ ఫర్ దిస్ క్రెడిట్. ఎందుకంటే వీళ్ళు సోమరిపోతులు ఏం చేస్తారంటే, కొంతమంది పిల్లలు పొద్దున్నే బ్రష్ చేసుకుని బ్రష్ పెన్ పెట్టుకుని వచ్చేస్తారు కొంతమంది. ఆర్ ఆ నిద్రలో లెగరు కదా, అది ఏం చేస్తారంటే పెన్స్ తీసుకురాకుండా, లేకపోతే వాళ్ళు గుర్తున్నా సరే ఇంట్లో చెప్పుకో, ఎందుకంటే ఇంటికి వెళ్ళంగానే ఆడుకోవడం, అటు తిరగటం, ఇటు పరిగెత్తడం, ఐ మీన్ ఏదో ఒకటి చేసి దే మిస్ సంథింగ్. అండ్ దెన్ వీడేం చేస్తున్నాడంటే లైవ్ అక్కడ షాప్ ఓపెన్ చేసాడు. సో పెన్ ఇచ్చిన వాళ్ళకి 3 రోజులు కానీ 4 రోజులు కానీ టైం ఇస్తాడంట క్రెడిట్కి. 2 రోజులేనా? ఓకే, 2 రోజులే టైం ఇస్తాడు. 2 రోజుల తర్వాత డబ్బులు కట్టకపోతే ఏం చేస్తాడంటే ఆ పెన్ను కాకుండా వాళ్ళ దగ్గర ఏమన్నా కొత్తది ఏదైనా ఉంటే వేరే వస్తువు దాన్ని తీసేసుకుంటాడు. అద్భుత శూన్యంలాగా ఉంది ఐడియా. కమాన్, వాళ్ళు చూడండి ఐడియా చిన్నపిల్లలకి ఎట్లా వస్తున్నాయి. ఆమె ఏదో తరగతిలో మంచి బిజినెస్ ప్లాన్ కలిగి ఉన్నాడు ఆ పిల్లోడు, స్ట్రాటజీ. Many of you are working, but if I ask you what you are saying for your winters, అన్న ఏంటి అదే చెప్పు, వాట్ ఈస్ అదే? వాట్ ఆర్ ప్లాన్స్ ఫర్ యువర్ వింటర్స్? వింటర్స్ అన్న దేవుడు చూసుకుంటాడన్న. అక్కడ కోపం వచ్చే మాట అది. దేవుడు చూసుకోడు. ఎవరికి చూసుకుంటాడు అంటే పీపుల్ హూ ఆఫ్ యాక్షన్. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. చూసుకునే వాళ్ళకి చూసుకుంటాడు ఆయన, చేసే వాళ్ళకి చూస్తాడు ఆయన. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ విల్ ప్రొవైడ్ ఫర్ పీపుల్ హూ ఆర్ ట్రైయింగ్ టు ప్రొవైడ్. నా అత్యధికమైన కాలంలో ఐ మీన్ వాళ్ళకి విస్తారమైన సమకూర్పు వచ్చినప్పుడు నా ద జోసెఫ్ ప్రిన్సిపల్, యోసేపు ఫరోకి ఇచ్చిన ఐడియా ఏంటి అంటే, ఐ మీన్ 20% సేవ్ చేయమన్నాడు. 20%, జస్ట్ సేవ్ 20% ఆఫ్ దిస్ అబండెన్స్. ఈ 7 సంవత్సరాలు నీకు ఎంత వస్తుంది? ఐ మీన్ ఈ యొక్క విస్తారమైన సమృద్ధి కలిగిన సంవత్సరాల్లో 20% సేవ్ చేయి. రాజా, ఓకే, దీన్ని చేయగలిగిన వాళ్ళు మా దగ్గర ఎవ్వరు లేరు, సో యూ డూ ఇట్. ఆమేన్. నౌ ఇశ్రాయేలీలు బలహీనమైన ప్రజలు, అందులో ఇతను చీమ లాంటి మనిషి. కమాన్, దానికి ఎవ్వరు స్ట్రెంగ్త్ లేరు, ఎవ్వరు సపోర్ట్ లేరు, కానీ హీ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ ద వింటర్. సో నువ్వు బలహీనుడు అయినా నీ దగ్గర ప్లాన్ ఉంటే దేవుడు నిన్ను రాజుగా చేస్తాడు. అది చీమను చూడటం అంటే. Come on. Hallelujah. So just an idea with you will make you a leader. మరి మంది ఉండే అవసరం లేదు. నాకెవ్వరు లేరు, నన్ను వీళ్ళు తోసేశారు, వాళ్ళు తోసేశారు, నన్ను వీళ్ళు చేసేసారు. నో. అంతే, ఒక్క రోజులో ఐ మీన్ ఫరో అయిపోయాడు. ఐ మీన్ 13 years ఆఫ్ స్ట్రగుల్, 13 సంవత్సరాలు కష్టపడ్డాడు తన యొక్క విజన్కి. He did not give up on the vision, give up on the dream. And then రాజా అయిపోయాడు. And then now my question is here. Now next 7 సంవత్సరాల కరువులో వీళ్ళు కాపాడింది ఏంటి అంటే 20%. మీరు ఒకసారి మీ బుర్ర పెట్టి ఆలోచన చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఇప్పుడు 100 రూపాయలు అనుకుందాం, మీకు ఇంక్రీజ్ 7 సంవత్సరాలు. 100 రూపాయలు అంటే పెద్ద లెక్క కాదు. జస్ట్ టాక్ ఇన్ ల్యాక్స్. కమాన్, ఊరికి లక్షల్లో మాట్లాడదాం. మీ జీతం 1,00,000 రూపాయలు అనుకుందాం. ఆమేన్. అట్లీస్ట్ ఆమేన్. సో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీకు 2 లక్షలు ఇస్తున్నాడు అనుకుందాం. నెక్స్ట్ 7 yearsలో 2 lakhs ఇచ్చాడు అనుకుందాం. ఆమేన్. సో 2 lakhsలో 20% ఎంత? 40,000. సో ఈ 40,000ని మీరు సేవ్ చేస్తే నెక్స్ట్ 7 years మీకు జాబ్ లేదనుకుందాం, ఆర్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి, ఎవ్రీ ఛానల్ దట్ హెస్ బిన్ క్లోజ్. మీ ఈ 40,000 ఏం చేస్తారు చెప్పమంటారా? మీకు నెలకి 1,60,000 వచ్చి, లేకపోతే 1,20,000 అనుకుందాం, ఎందుకంటే ఇంకొక 40,000 కూడా మీరు దేవుని దర్శనం బాగా ఇచ్చారు అనుకుందాం. కమాన్, లెట్స్ థింక్ అబౌట్ ఇట్. ఈ 40,000 1,20,000 గొయ్యని పూడ్చిద్ది.
Come on. Did you get it? Did you get it? Did you get it? This 40,000 is more powerful. Now, ఇప్పుడు 7 years తర్వాత అంటే ఈ 40,000 ఇప్పుడున్న వాల్యూ కాదు. ఈ 40,000 యొక్క వాల్యూ ఒక విధంగా చెప్పాలంటే ఇంకా తక్కువ అయిపోద్ది నెక్స్ట్ 7 yearsలో. రైట్ రాంగ్? మనీ డిప్రిషియేట్ అయిపోతుంటుంది కదా. ఇది వరకు మనకి 10,000 ఉన్నాయంటే పెద్ద గొప్ప విషయం. రైట్? ఈ రోజున 10,000 ఉన్నాయంటే అందరూ ఇట్లాగా చూస్తుంటారు. రైట్ రాంగ్? Now money has values decrease. అంటే అది ఆ 40,000 ఆ టైంలో 100%ని అది ఫిల్ చేస్తుంది. హల్లెలూయా. నన్ను చెప్పండి, కొంతమంది ఎట్లా ఉన్నారంటే దే జస్ట్ డోంట్ డూ ద వర్క్, దే డోంట్ డిగ్ ద ట్రెంచ్. నా ఇక్కడ పై వచ్చిన నెక్స్ట్ సండే చెప్తాను. ఇది నెక్స్ట్ సండే ఎవ్రీబడి సే లీచ్. చెప్పండి లీచ్. 15వ వచనం చెప్పండి. 15వ వచనం. వాట్ ఇస్ దట్ సే? లీచ్. జలగకు ఇమ్ము అను కూతుర్లు ఇద్దరు కలరు. అమ్మో, ఎవరా ఇమ్ము? లీచ్ హ్యాస్ 2 daughters. ఆ 2 daughters ఏం చేస్తాయంటే నాకు ఇవ్వు గివ్ ఇంకంతే. కూతుర్లు ఇద్దరు కలరు, తృప్తి పడనివి 3 కలవు. అంటే అలాంటి కూతురు లాంటి 2 ఆ 2 daughters పని ఏంటంటే గివ్ ఎంత ఇచ్చినా సరే ఈ కూతుర్లు ఏమంటారంటే నాకేమీ లేదంట. సో జలగ, మీరు జలగని చూసారా? చూడకపోతే కూతుర్ని చూడండి. అందరు కాదులేండి, మామూలుగా చెప్తున్నా. సో ఈ కూతుర్లు, జలగకి 2 కూతుర్లు ఉన్నారంట. వాళ్ళు ఏం చేస్తారంటే గివ్ ఇమ్ము నాకేమి ఇచ్చాను. అది అప్పుడు అయిపోయింది ఆ డ్రెస్సు. ఇప్పుడు ఫంక్షన్ వస్తుంది, నాకు డ్రెస్ కావాలి, కొత్త డ్రెస్, నాకు బట్టలే లేవు డాడీ. తండ్రులు కూడా భలే సరదాగా ఉంటుంది. వాళ్ళకి ఆ ముద్దుతో ఏదో ఒకటి కొనిస్తూ ఉంటారు. ఆ ముద్దు కాస్త ఏం చేస్తారు, అట్లాగే తీసుకెళ్ళి పెళ్ళి అయిపోయిన తర్వాత మగుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కొనివ్వమంటే పిచ్చిపోతా ఉంటుంది. నేను మొన్నే కదా కొనిచ్చింది, అప్పుడే కదా కొనిచ్చింది. మా అమ్మ నాన్న ఫంక్షన్ ఏదన్నా వస్తే ఒక్కసారి కూడా నాకు కొత్త బట్టలు వేయకోకుండా నన్ను తీసుకెళ్ళేది నీకు తెలుసా? అంటే ఏం తెలుసు? ఈ సంవత్సరం అంతా చీవుడు మొహం వేసుకొని క్రిస్మస్కి ఒకసారి కొనుక్కుంటాడు. కమాన్. అయితే న్యూ ఇయర్కి ఒకసారి, బర్త్డేకి ఒకసారి, 3 సార్లు కొనుక్కునేది. మీరు ప్రతి దానికి కొనాలా? మరి తెలుసుకోవాలి రాజా, మీరు కూడా తెలుసుకోవాలి. నా ఇదేంటి మనం దేవుని బిడ్డలు మనం తగ్గింపు ఇవన్నీ వద్దు. నీకు డబ్బులు లేవని చెప్పి అంతే. ఆడపిల్లకి ఎన్ని ఉంటాయి తెలుసా? ఫంక్షన్స్కి ఒకటి ఉంటుంది, క్యాజువల్స్కి ఒకటి ఉంటుంది, నైట్ టైం ఒకటి ఉంటుంది, పగలు ఒకటి ఉంటుంది. రైట్ రాంగ్? ఇవేం తెలియకుండా పెళ్ళికి రెడీ అయిపోతుంది బ్రదర్. టై పెట్టుకొని ఏమరని దీవెనలు. దేర్ ఇస్ సో మచ్ సర్కస్ బ్రదర్ బాబు. పెళ్ళికి ముందు పడుకోవటం ఆదాం, తర్వాత పడుకోలేదంట. సంబడి సెడ్ నో రెస్ట్. అందుకని ప్రభు అన్నాడు, నా విశ్రాంతిలో ప్రవేశించుదురా. ఎప్పుడైనా పెడతాను మ్యారేజ్ క్లాస్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో గివ్. సో 3 అవి ఎన్ని ఉన్నాయంట? ఇమ్ము అను కూతుర్లు 2 కలరు, తృప్తి పడనివి 3 కలవు. తృప్తి పడలేదంటే చాలును అని పలుకనివి 4 కలవు. తృప్తి పడినవి 3 ఉన్నాయి. 3 తృప్తి పడవు. అది 3 అని చెప్పి 3 కాదు 4 ఉన్నాయి అన్నాడు. ఏంటిదంటే 1 ఈజ్ ద బేరన్ వూంబ్. అవేవనగా పాతాళం. ఎంతమంది వెళ్ళిపోతుంది. ఇంకా పాతాళం, ఇంకా చాలా మంది చచ్చిపోతూనే ఉంటారు. ఎన్ని కోట్ల మంది చనిపోయారు. బట్ స్టిల్ పాతాళం ఇట్స్ హంగ్రీ. చాలు అని అనొద్దు. ఇంకా ఎంతమంది చచ్చిపోయారు. నో, కరోనాకి ఎన్ని కోట్ల మంది చనిపోయి ఉంటారు. ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసినట్లు 7% చనిపోతారు. 7% మంది చనిపోయారు. వరల్డ్లో ఉన్న దాంట్లో పర్సంటేజ్లో 7% పీపుల్ చనిపోతారు అన్నారు. వ్యాక్సిన్ పనిచేయక కొంతమంది, జబ్బు వచ్చి కొంతమంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దోస్ ఆర్ ద నెంబర్స్. పీపుల్ డైడ్. బట్ స్టిల్ ఇంకా కరణి గర్భము, నీరు చాలును అనని భూమి. నీరు ఇక నీళ్ళు ఎన్ని వర్షాలు వచ్చేసి మన అసలు వర్షాలు ఎట్లా వచ్చినాయి మనకి అసలు. కొన్ని చోట్ల వర్షాలు భయంకర, ఎప్పుడు రానంత వర్షం వచ్చింది.
సో నీళ్లు చాలు అని చెప్పని భూమి, అండ్ దెన్ చాలును అనని అగ్ని. దీని గురించే మాట్లాడదాం అనుకోరు. చాలు అన్నదంట అగ్ని. అభిషేకం కూడా చాలు అనకూడదు మనం. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నన్ను అభిషేకించాడు, నేను ప్రార్థన చేశాను, ఇక్కడ దేవుడు ఇక్కడ కార్యాలు చేశాడు, దేవుడు అక్కడ నన్ను వాడుకున్నాడు. నో నో నో, ఆర్ యూ టెల్లింగ్ ఇట్స్ ఎనఫ్? నో, దేర్ ఇస్ సంథింగ్. అగ్ని ఇంకా చాలును అని అనద్దు. నేనేమనంటే మనం కూడా ఆ కూతురులాగా అయిపోవాలి, ఆ జలగల్లాగా. ఆమేన్. నేను ఏం పేరు పెడతామంటే హోలీ జలగ అని పెడదాం అనుకుంటున్నాను నేను. పరిశుద్ధమైన జలగలు. ఎవరు అంటే దేవుని పాదాల దగ్గర కూర్చొని నాకు ఇవ్వు ప్రభువా, నాకు ఇవ్వు నాయన, నాకు ఇంకా ఇవ్వు తండ్రి, అణచి కుదిలించి ఇవ్వు తండ్రి. హల్లెలూయా. నైనా నీ యొక్క ఆత్మ అభిషేకం నాకు ఇంకా కావాలి నాయన. నేను ఇంకా నీ కార్యాలు చూడాలి తండ్రి. నేను ఇంకా లోతుగా త్రవుతున్నాను తండ్రి. నేను ఇంకా మొన్న సరిగ్గా చేయలేదు నాయన. లాస్ట్ ఇయర్ నా జీవితం సరిగ్గా లేదు, లేదా నేను సరిగ్గా ప్రార్థించే. లార్డ్, దిస్ టైమ్ ఐఎమ్ ప్రేయింగ్ అగైన్, దిస్ టైమ్ ఐఎమ్ బిలీవింగ్ అగైన్, ఐఎమ్ గోయింగ్ డీపర్ లార్డ్, ఐఎమ్ డిగ్గింగ్ వైడర్ లార్డ్. హల్లెలూయా. నేను ఇంకా వెడల్పుగా త్రవుతున్నాను తండ్రి. నాయన ఇంకా చాలు అని అనకూడదు మన దేవుని దగ్గర. భూమి చాలు అనట్లేదు, పాతాళము చాలు అనట్లేదు, అగ్ని చాలు అనట్లేదు. మనం మాత్రం ఏం చేస్తున్నామంటే ఇంక చాలు. యు మస్ట్ సే లార్డ్ డూ మోర్. హల్లెలూయా. నన్ను ఇంకా వాడుకో తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంక ముగిచ్చేస్తున్నాను. ఈ అధ్యాయంలో చాలా చాలా సీరియస్ మాటలున్నాయి. భూమి 4 సంగతులతో వణికిపోద్దంట. ఒకటి ఏంటంటే, దాసుడు రాజరికమునకు వస్తే, నేను అదే అంటున్నాను, నీ అభిషేకం వాడుకొని రాజరికానికి వస్తే. ఐగుప్తు వణికిపోయింది యోసేపు రాజరికం వచ్చినప్పుడు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దాసుని స్వరూపంలో యేసయ్య వచ్చి సాతాను గారిని జయిస్తే భూమి వణికిపోయింది. కమ్ ఆన్, హల్లెలూయా. నీవు అభిషేకించబడి నువ్వు నిలబడితే భూమి వణికిపోవాలి, నీ ఆఫీస్ వణికిపోవాలి, నువ్వు వస్తుంటే నీ రోడ్డు వణికిపోవాలి. అరే ఇతన్నా మేము చూసింది, ఇతని గురించా మేము వినింది, అరే ఇతన మా దగ్గరే పెరిగాడు. నో, నీ దగ్గరే పెరిగాడు, బట్ భూమి వణికేలాగా దేవుడు అభిషేకించాడు. బికాస్ దిస్ మ్యాన్ ఈస్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ లార్డ్, ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ లార్డ్, ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ లార్డ్. హి డిగ్ ఎ బిగ్గర్ ట్రెంచ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. And then number 2, రెండోది, అన్నము కలిగిన మూర్ఖుడు. కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు. కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు. ఆమేన్. A fool when he is satisfied with food. ఆమేన్. హల్లెలూయా. అంటే కడుపు నిండా మనకు అన్నం దొరికితే, ఒక మూర్ఖుడికి దొరికితే భూమి వణికిపోద్దంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇది సెన్స్ మూర్ఖుడు అంటే దాని అర్థం ఏంటంటే మూర్ఖుడికి దొరికిద్దని కాదు, అంటే మూర్ఖంగా ఉండిపోయిన చీమలాగా ఉన్నవాడికి కడుపు నిండా చలికాలం దొరుకుతా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఇట్ గెట్ ఇట్. అండ్ దీన్ని అంటున్నాను వయలెన్స్ అంటున్నాను నేను దీన్ని. Sometimes you have to be like a fool to do what you're believing. మనం నమ్మిది చేసేటప్పుడు అందరూ మళ్ళీ ఫూల్ అనే అంటారు, కానీ కడుపు నిండా అన్నం దొరికింది. కమ్ ఆన్, హల్లెలూయా. కడుపు నిండా సమకూర్పు దొరికింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓడని కట్టేటప్పుడు అందరూ ఫూల్ అన్నారు, బట్ బ్రతికాడు. ఆమేన్. ద ఓన్లీ ఫ్యామిలీ దట్ సర్వైవ్డ్ వాస్ నోవాస్ ఫ్యామిలీ. ఈ రోజున మిమ్మల్ని దేవుని దగ్గరికి రావటం వల్ల, మందిరానికి రావటం వల్ల, ఎక్కువ సమయం గడపడం వల్ల మిమ్మల్ని ఫూల్స్ అంటున్నారేమో, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ విల్ బి ద ఓన్లీ పర్సన్ దట్ విల్ బి సాటిస్ఫైడ్. ఆమేన్. హల్లెలూయా. And then number 3, మూడోది, కంటకురాలయుండి ఆమేన్. హల్లెలూయా. మీకు పెళ్ళైతే భూమి వణికిపోద్ది. అరే ఈవిడ ఎవరు చేసుకుంటారు అనుకుంటారు కొంతమంది, ఈ అబ్బాయికి ఎవరు అమ్మాయిని ఇస్తారు అనుకుంటారు. అప్పుడు భూమి వణికిపోద్దంట. కమ్ ఆన్, హల్లెలూయా. భూమి వణికిపోతుంది. ఈయనకు పెళ్ళి అయిపోతుంది. ఏంటి దిగులుకున్నావు అంటే, అదే పెళ్ళికి వెళ్ళాలని. పెళ్ళికి వెళ్ళాలంటే ఎందుకు దిగులుకున్నంటే, మా పిల్లలకు అవ్వలేదు, వాళ్ళకి అయిపోతుంది. అవును, ఎక్కడ సంబంధమో ఏమిటిస్తున్నారో వీళ్ళేం పుచ్చుకు ఏం ఇయట్లేదు అంటలే అక్క. అవునా, అయితే హ్యాపీ, ఏమి అయిపోతే హ్యాపీ. కానీ అమ్మాయి బాగుందంట, అబ్బాయి బాగున్నాడంట, మరి నీకేం మాయ రోగం? నాకు బాగాలేదంట. భూమి వణుకుతా ఉంది. when an unloved woman gets a husband, come on, hallelujah, hallelujah. Use your anointing. Come on, hallelujah. దేవుడు మీకు ఇచ్చిన అభిషేకం. this is the trenches that you need to go in. మీరు భూమిని వణికించేవారు ఎక్కడ కూడా వచ్చారంటే ఇదే. Maybe there can be people that did not love you, but I am telling you, when the favor of God comes upon you, hallelujah,
దేవుని యొక్క కటాక్షం మీ మీదకి వచ్చినప్పుడు. అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, అందుకే నేను భార్యాభర్తలకు అందరూ గొడవ పెడతారు. ఎందుకంటే భర్త భార్యను ప్రేమిస్తే భూమి తట్టుకోలేదు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ఏంటోనండి, భార్యాభర్తలు అందరూ వాళ్ళిద్దరే కలిసి వెళ్తారు, వాళ్ళిద్దరే బండి మీద వెళ్తారు, వాళ్ళిద్దరే పునుగులు తింటారు, వాళ్ళిద్దరే షాపింగ్. మరి ఎవరిని తీసుకెళ్ళాలి రా? నిన్ను తీసుకెళ్ళాలి ఆ మధ్యలో? ఒకడికి పెళ్ళైన తర్వాత నన్ను తీసుకెళ్ళట్లేదు, ఆవిడని తీసుకెళ్ళి. మరి మీరు పెళ్ళైనప్పుడు మీరు ఎవరిని, మీ అత్త గురించి అట్లా కదా ఫీల్ అయింది మీరు? చదువుదాం. ఆమేన్. హల్లెలూయా. వణికిచ్చేసాను. ఆమేన్, హల్లెలూయా. అందుకని నేను చెప్తున్నాను, దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ సో అలైవ్. ఐ నెవర్ సీన్ దిస్ వర్డ్స్ లైక్ దిస్. నా తర్వాత వచ్చిన యజమానురాలకి హక్కుదారురాలైన దాసి. అబ్బా, యజమానురాలకి హక్కుదారురాలైన దాసి. And the maid servant when she supplies her mistress, యజమానురాలికి అంటే హక్కుదారురాలైన దాసి అంటే యజమానురాలికి ఎంత హక్కు ఉందో, ఐ మీన్ ఆ హక్కును పొందుకున్న దాసి అంటే ఆ స్లేవ్ లేడీకి యజమానురాలకు కలిగిన హక్కులు అవే వస్తే భూమి మునిగిపోద్ది. వాళ్ళే మనం ఆమేన్ అన్యులము. దేవుడు ఇశ్రాయేలుతో సహ పౌరులుగా చేశాడు. when you know and then when you stand in that ground, భూమి వణికిపోద్ది అంతే. Hallelujah, hallelujah. When you know that what God has given, దేవుడు మనకు అదే అథారిటీ, అదే అధికారము, అదే రాజరికము, అదే దీవెన, అదే వాగ్దానం ఇచ్చాడు కానీ మన కనుక ఎరిగినట్లయితే, and then you stand for it and then you go and dig a trench, you take action, the earth will shake. Hallelujah. ఇక ఆపేస్తాను. ఇంక నేను 13th అధ్యాయం చెప్పలేదండి, నేను లేకటం దాని గురించి. అండ్ దెన్ హ్యావ్ ద అనాయింటింగ్ వాస్ దేర్ 1 year ఎట్లా ఉంది నేను చెప్పలేదు. మార్నింగ్ దాని గురించి మాట్లాడాను. ఐ వాంట్ యు టు రిఫర్ టు ద సర్మన్. కమ్ ఆన్, లెట్స్ గివ్ ద లార్డ్ ద లౌడెస్ట్ ప్రైజ్ ఇన్ దిస్ ప్లేస్. ఫర్ యు ఆల్ బ్లెస్డ్, మీరందరూ దీవించబడ్డారా? కమ్ ఆన్, సంబడి గివ్ ద లార్డ్ ద లౌడెస్ట్ ప్రైజ్ ఇన్ దిస్ ప్లేస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నౌ టేక్ యాక్షన్. దేవుడు మాట్లాడిన మాట, టేక్ యాక్షన్. Come on, let's pray. చిన్న ప్రార్థన చేద్దాం. Father, in the name of Jesus, I pray for everybody under the sound of my voice. నా స్వరం కింద ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. Maybe you have spoken in areas where each one of us need to take action. ఒకవేళ మీకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నట్లయితే, ఒకవేళ బలహీనతతో ఉన్నట్లయితే, ఒకవేళ if there are the challenges, spiritual challenges, physical challenges, challenges of weaknesses, and then you spoken today, Lord, to your people that they need to go and take action, Lord. Hallelujah. Father, I pray that you'll give the desire and the tenacity, Lord, a తీవ్రతని బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. That we would not settle with our weakness. No, I am not settling with my weakness. No, I am not settling with this failure. I am not settling here. నేను ఇక్కడ ఆగిపోవట్లేదు. నీ వాక్యం నాకు నాయన రూమ్ సిద్ధపరిచిన మా ముందు ఉన్న నీ భక్తుల వలె, Lord, as we decide, మేము మా హృదయంలో నిశ్చయించుకొనిచుండగా, Lord, I pray that you will fill our trenches, Lord, fill our ditches with favor, with blessing, with provision, with strength. Hallelujah. నీ బలముతో, నీ యొక్క దీవెనతో, నీ సమకూర్పుతో నింపమని అడుగుతున్నాం తండ్రి. ఆ రీతిగా నీ బిడ్డల జీవితాన్ని కార్యములు చేసి నీకు మహిమ తెచ్చుకొనమని ప్రతి ఒక్కరిని మీ దయగల హస్తాలకు సమర్పిస్తూ నజరేయుడైన యేసు నామమున స్తుతులతో మా మనవులని అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.